దెందులూరులో రాజకీయం వేడెక్కింది. టీడీపీ అభ్యర్థి చింతమనేని ప్రభాకర్ ప్రచారంలో ఉద్రిక్తత ఏర్పడింది. లక్ష్మీపురం గ్రామంలో ప్రచారం చేస్తున్న సమయంలో ఓ యువకుడితో వాగ్వాదానికి దిగారు చింతమనేని. ఇదే సమయంలో తలపై గాయంతో ఆసుపత్రిలో చేరాడు బాధితుడు. చింతమనేని ప్రభాకర్ తనపై దాడి చేశారని బాధితుడు ఆరోపిస్తున్నాడు. మరోవైపు చింతమనేని దాడిని ఖండించారు వైసీపీ అభ్యర్థి అబ్బయ్య చౌదరి. ఆసుపత్రికి వెళ్లి బాధితుడిని పరామర్శించారు. నియోజకవర్గంలో చింతమనేని రౌడీజం చేస్తున్నాడని ఆయనపై ఈసీకి ఫిర్యాదు చేస్తామన్నారు అబ్బయ్య చౌదరి. మరోవైపు వైసీపీ నేతలు తమపై దాడి చేశారని హాస్పిటల్లో చేరారు టీడీపీ కార్యకర్తలు. ఇరు పార్టీల కార్యకర్తలు పరస్పరం పోలీసులకు ఫిర్యాదు చేసుకున్నారు. దెందులూరు నియోజకవర్గం 5 సంవత్సరాలుగా ప్రశాంతంగా ఉన్నటువంటి దెందులూరు నియోజకవర్గాన్ని ఒక్క రాత్రి మీరు బీఫామ్ ఇచ్చి అతన్ని పంపించి ఈ నియోజకవర్గాన్ని ఈరోజు మళ్లీ గొడవలకి కొట్లాటలతో నిద్రలేపటం జరిగింది. నిన్న ఒక్కరోజు అతను చేసినటువంటి ప్రచారం, అతను చేసినటువంటి అరాచకం ఈ నియోజకవర్గంలో అంతా ఇంత కాదు. నిన్న ఒక్కరోజు ఇతను లక్ష్మీపురం అనేటువంటి గ్రామానికి వెళ్తే ఆ లక్ష్మీపురం గ్రామంలో ఎర్రా చంటిబాబు అనేటువంటి వ్యక్తి ఇంటి దగ్గరికి వెళ్లి అతను కేవలం లేదు జగన్మోహన్ రెడ్డి గారి ప్రభుత్వంలో నాకు మంచి జరిగింది అని తన ఇంటికాడ తాను ఉన్నటువంటి వ్యక్తిని నువ్వు డైరెక్ట్గా బండి దిగి వచ్చి అతన్ని కొట్టడం వాస్తవం కాదా అని అడుగుతున్నా. నువ్వు పసుపు చొక్కాని తీసేసి వేరే చొక్కా వేసుకుంటావని చితక బాదినటువంటి వైన ఒక్క రోజులో 4 సంఘటనలు 7-8 మంది ఈరోజు ప్రభుత్వ హాస్పిటల్లో జాయిన్ అవడం జరిగింది. మేము తీవ్రంగా ఖండిస్తూ ఉన్నాం. ఈ విషయంపై ఈరోజు చెప్తూ ఉన్నాం డిపార్ట్మెంట్కి కూడా ఎట్టి పరిస్థితుల్లో చింతమనేని అరెస్ట్ చేయాల్సినటువంటి అవసరం ఉంది. చంద్రబాబు నాయుడు దీనికి క్షమాపణ చెప్పాల్సినటువంటి అవసరం కూడా ఉంది.